ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲ ಹೆಚ್ಕೋಡಳ್ಳಿ ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಎಲ್ಲ గ్రామస్తులే ఒక 5 నిమిషాలు మళ్ళీ మేమంతా కిందకి దిగిస్తాము. మంచి డాన్సులు మీరు చూస్తారు. ವೇದಿಕೆ ಮೇಲಿರುವ ಎಲ್ಲ ಗಣ್ಯರೇ, ಆತ್ಮೀಯ ಅಭಿಮಾನಿಗಳೇ, ಪತ್ರಕರ್ತ ಮಿತ್ರರೇ, కోడిపల్లి అంటే చాలా ప్రీతి మాకు. ప్రముఖమైన ఏమిటి కాలంలో కోడిపల్లి ఇష్టపడితే మా మామ గడ్డప్ప అనుండే. మా మామ గడ్డప్ప మేమేమైనా కాడేపల్లి ఇంకా ఇంటికొస్తే కొత్త నాటికాయలు పోస్తా ఉండే, కొత్త బట్టలు తీయిస్తా ఉండే. ఆ కొత్త బట్టలు తీయిస్తా ఉండే ఎప్పుడో వచ్చేస్తా ఉంటుంది ఇంటికి. అది మా మామ తీసేస్తా ఉండింది. ఎట్లా బట్టలు అంటే పట్టా పెట్టి నిక్కరు వెళ్ళి పట్టా పెట్టి నిక్కరు అయినాక షర్ట్ ఎట్లు కొట్టిస్తా ఉంటే లూజ్ గా కొట్టించేస్తా ఉంటే. మా మామ స్పెషాలిటీ ఏమిటంటే కుట్టించిండే బట్టలు వేసుకునే పోవాల. ఆ పుట్ట పొట్టి నిక్కర్ వేసుకునేకి నాకు బేజారు. ఇది షర్ట్ లూజ్ మా మామ వద్దు నేను ఆడేసుకుంటాను అంటే లేదు నువ్వు ఇడే వేసుకోవాల. మనకి వేసుకొని వెళ్ళిపోతా ఉంటుంది. జొత్తుకి ఇంకొకటి యాపట్లో జ్ఞానికులు చాలా నడుస్తా ఉండే. అబ్బాయ ఒకే నిమిషం, జ్ఞానికులు ఆడుతా ఉండింది ఎంతమంది జాస్తి ఈ ఊర్లో. ఎప్పుడు వచ్చినాము జ్ఞానికులకి వచ్చేస్తా ఉంటుంది. జ్ఞానికులు చూసుకొని పోతా ఉంటుంది. జొత్తుకి ఇంకొకటి ఏమిటంటే కోడిపల్లిలో కొట్టేట్లా పలుకులు, కోడిపల్లి కొట్టేట్లా పలుకులు యాభై మా ఫంక్షన్ లో 50 అయినా కూడాను, 50 ఫంక్షన్ అయినా కూడాను కోడిపల్లి పలుకులు ఉండాల. అది కోడిపల్లి వైశిష్టం. బంధువులారా, ఈ 2005లో నేను ఈ ఏరియాలో జరిపి టీపీఎస్ సెలక్షన్ అయినప్పుడు టీపీఎస్ కి నిలిచింది. తాలూక్ పంచాయతీకి నేను 2005లో నిలిచింది. అప్పుడు జేడీఎస్ అనేది ఉండే ఖాళీ ఆలంగూరు శ్రీనివాస వాళ్ళకి 300 ఓట్లు వచ్చిండే ఈ పంచాయతీ అంతా. ఏమి నేను ఎలక్షన్ నిలిచి ఖాళీ 100 ఓట్లు ఓడిపోద్ది. కానీ ఓడినా కూడాను ఆ పని ఇంకా జేడీఎస్ ఈ భాగంలో బలంగా ఉంది. దానికంతా మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదం కానుకొని ఈ సందర్భంలో చెప్పడానికి ఇష్టపడతాను. బంధువులారా, ఏమి ఇప్పుడు ఆర్కెస్ట్రా చేస్తానో మా ప్రభాకర్ వాళ్ళు ఇప్పుడు అప్పుడే ముస్లింలో ఇప్పుడు ఈ ఊర్లోనే వేసినారు. వాళ్ళ తప్ప రాత్రి అంతా ఉండి అంతా మాకు వర్షాలు పెట్టేసి గొంతులంతా పోయినాయి. అయినా కూడాను ఇప్పుడేమి 2వ సినిమాలో మీరే డాన్స్ చేస్తే బాగుంటుంది చూసేకి నేను అనుకుంటా ఉన్నాను. మీకు అందరికీ మంచిది. కానీ ఏమి ఈ సంక్రాంతి పండుగ మీ జీవనంలో అందరికీ మంచిది కానీ అని చెప్తూ నాకు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన అందరికీ వందించి నేను ఆ మాటలు ముగిస్తా ఉన్నాను.